చంద్రబాబు గారు విజన్ 2020 ఫలితాలు అందరూ చూశారు. చంద్రబాబు ముందు చూపు కారణంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. విజనరీ లీడర్ అనే దానికి చంద్రబాబు నిదర్శనం. 2047 నాటికి దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారటం ఖాయమని రాహుల్ మీరా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు బుద్ధ వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విజయవాడ పార్లమెంటును శరవేగంతో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి గౌరవ పార్లమెంటు సభ్యులు చిన్ని గారికి, ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే ఒక్క మాట, తెలుగు ప్రజలకు దేవుడిచ్చిన వరం చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం, రెండు రాష్ట్రాల ఆర్థికంగా బలంగా ఉన్నాయంటే దానికి మూలాలు, దానికి పునాదేసిన వ్యక్తి 100% చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు దేశంలో గర్వించదగ్గ స్థానంలో ఉన్నాయంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక విజనరీ లీడర్, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ దేశంలో మొట్టమొదటి పేరు అది చంద్రబాబు నాయుడు గారిదే వస్తుంది. విజన్ 2020 అంటే నవ్వారు, ఇవాళ ఆనందపడుతున్నారు. విజన్ 2047 అంటే అబోవ్ 47 అంటున్నారు. 47కి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ 100% మొదటి స్థానంలో ఉండడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఇటువంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందని తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. మరి ఇవాళ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నవి. మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఫస్ట్ ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి మళ్ళీ సెంటర్లో, తర్వాత తూర్పు, అలాగే ఇంకో 4 నియోజకవర్గాలకు కూడా వెళ్ళాల్సిన ఆదర కావాల్సింది ఉంది. కాబట్టి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు విజయవాడ పార్లమెంట్ని ముందుకు నడిపించడమే కాకుండా ఏ పార్లమెంటు సభ్యుడు కూడా ఇప్పటి వరకు మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడు కాలేదు. మరి దానికి కూడా అధ్యక్ష బాధ్యతలు వహిస్తూ యువత కోసం ఆ పదవిని చేపట్టి ప్రజల కోసం ప్రెషర్కి దండ కూడా కదిలిపోతుంది కదా. అక్కడే వచ్చినట్టే కనపడుతుంది. ఒకసారి కొట్టమనండి, రెండు ఒకసారి కొట్టండి, ఒకసారి కొట్టండి పైకి. చెప్తుంది అదే అది చాలా తమ్ముడు ఆపు. ఈ 2 పదవులను కూడా సమన్వయం చేస్తూ మరి ఒక ఎంపీగా నెలకి 20 రోజులు పైగా ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ఏకైక ఎంపీగా మరి శివనాథ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషెస్ చెప్పాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం.